ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగనే 15/3/2024 నుండి 13/4/2024 వరకు రవి భగవానుడు మీనరాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ ఆయురారోగ్యాలను, ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. మేషరాశి వారికి రవి భగవానుడు వ్యయంలో 12వ స్థానంలో సంచారం చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అనవసరమైన గొడవలు, ఆరోగ్య పరిస్థితి, ధనం అనవసరంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సూర్యారాధన, మనశ్శాంతి కోసము గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడము, వీలైనంత వరకు బ్రాహ్మణులకు కానీ, గోమాతలకు కానీ, జలరాశులకు కానీ గోధుమలను మీరు దానంగా చేసినట్లయితే మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధిస్తూ ధనం ఖర్చు కాకుండా స్థిరచరాశులు సంపాదించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి లాభస్థానంలో రవి భగవానుడు మీనరాశిలో ఏడాది తర్వాత సంచారము చేయడము, 18 సంవత్సరాల తర్వాత రాహువుతో కలిపి రవి సంచారం చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనం వీలైనంత వరకు పూజలు, యజ్ఞము, యాగము, దానము, సత్ప్రవర్తన, సజ్ఞానము, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆలోచనను, గురువుల యొక్క సలహాలు, సూచనలు పొందగలిగినట్లయితే స్థిర చరాస్తులను సంపాదించడము, వ్యవసాయ క్షేత్రాలు, భూములు, ఫామ్ హౌసులు, విల్లాలు, సంపూర్ణమైన విదేశాలకు వెళ్ళాలి, ఆ డబ్బులు రావడం, అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి రాజ్యస్థానంలో మీనరాశిలో రవి సంచారము చేయడము, రాహుతో కలిపినటువంటి రవి సంచారం చేయడం వలన 18 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు మీనరాశిలో రాహుతో కలిపి సంచారం చేసినప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, స్వయం వృత్తులు, సేవారంగాలు, రాజకీయాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ ఇది చాలా మంచి అవకాశము అని చెప్పి గమనించగలగాలి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను, మీరు ఏ ప్రాంతానికి అయితే అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, అనేక కార్యకలాపాలతో ప్రభుత్వ రంగాల వారితో సహాయ సహకారాలు మీరు పొందుతూ అద్భుతమైన విజయాన్ని సాధించడం జరుగుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో గురువులకు, రుద్రుడికి, కాళభైరవ స్వామి వారికి సూర్యారాధన వల్ల మీకు ఆనందం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి రవి భగవానుడు 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో రాహుతో కలిపినటువంటి రవి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన దంపతులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం. అపార్థాలకు, అనర్థాలకు దూరంగా ఉండడం, యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండడం, ప్రేమికుల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య, తల్లిదండ్రులతో, గురువులతో వీలైనంత వరకు నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు మౌనంగా ఉండండి. ఒక తప్పును కానీ, ఒక నిజాన్ని కానీ దాచిపెట్టడానికి మీరు చేసే ప్రయత్నం విఫలం అవ్వడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, పై అధికారులతో చివాట్లు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ, సూర్యారాధన మీకు అదృష్టం, ఆనందాన్ని కలిగించి దురదృష్టాన్ని, కష్టాలను దూరం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి రవి భగవానుడు 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో రాహుతో కలిపి అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన కొద్దిపాటి ఇబ్బందికరం, దూర, వాయు, జల ప్రయాణాలలో ఆటంకాలు ఉండే అవకాశాలున్నాయి. వీలైనంత వరకు చాలా అప్రమత్తత అవసరం. ఎవరిని మీరు దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. మీరు పరాయి వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీరు డ్రైవింగ్ చేస్తూ ఉండినను సిగ్నల్స్ కానీ, ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ అనేక రకాలైన
ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైతే డ్రైవర్ని మెయింటైన్ చేయడం కానీ, సలహాలు పొందడం కానీ, మీ మనస్సు ఎప్పుడైతే శంకిస్తుందో అప్పుడు అలాంటి ప్రయాణాలు ఆపుకోవడం, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఎన్నో జాగ్రత్తలు అవసరం. గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో సూర్యారాధన, కాళభైరవ స్వామికి అభిషేకం మీకు మనశ్శాంతిని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి రవి భగవానుడు 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో రాహుతో కలిపి 7వ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, నూతన వాహనాలు కొనుగోళ్లు, క్రయ విక్రయాలు కొద్దిపాటి ఇబ్బందిని కలిగించే పరిస్థితి ఉంటుంది. మీ డబ్బులు మీవైనా, వస్తువులు మీవైనా పరాయి వారి యొక్క అధికారం అధికంగా ఉంటుంది. కనుక ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఏదైనా సాధించేటప్పుడు పక్క వారికి తెలియకుండా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండగలిగినట్లయితే విజయం మీ సొంతం అవుతుంది. లేకపోతే విజయం వారికి, అపజయం మీకు. అశాంతి, ధనం పోగొట్టుకోవడం, రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రువులు అధికంగా ఉండడం వలన నిద్రలేని రాత్రులు గడుపుతూ అనేక రకాలైన ఇబ్బందికి మీరే కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు, సూర్యారాధన, కాళభైరవ స్వామి సేవ మీకు అదృష్టం, ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తుందని చెప్పి గమనించాలి. తులారాశి వారికి రవి భగవానుడు 18 సంవత్సరాల తర్వాత రాహుతో కలిపి మీనరాశిలో సంచారం చేయడం వలన 6వ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎద్దటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, సంభాషించేటువంటి కాల సమయంలో కానీ ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా దూరవాయు జల ప్రయాణాల్లో ధనపరమైన చిక్కులు, కొనుగోళ్ళు, క్రయ విక్రయాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. అంచనా వేయగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. అంచనా వేయలేకపోతే సర్వము పోవడము, అప్పుల పాలవడము, నిద్రలేని రాత్రులు గడపడము, రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఎర్రటి వస్త్రాలు ధరింపచేయడం, సూర్యారాధన, కాళభైరవ స్వామి యొక్క పూజ మీకు మనశ్శాంతిని, ధనాన్ని, రుణ రోగ సమస్యలను దూరం చేస్తుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో 18 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు రాహుతో కలిపి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులు, మీరు ఏదైతే కూడబెట్టబోతున్నారో నూతన గృహాలు, భవనాలు, ఫామ్ హౌస్లు, విల్లాల క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండడం, పెద్దవాళ్ళు ఏదని చెప్తే అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వలన మీకు మౌనము, ప్రశాంతత, ఆరోగ్యము, తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, విందులు, వినోదాల్లో పాల్గొనడం, అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఏమైనా స్వల్పమైన ఆటంకాలు ఎదురు అవుతున్నాయి అని మీకు అనిపించినట్లయితే సూర్యారాధన, సూర్య నమస్కారాలు, సూర్యాసనాలు, కాళభైరవ స్వామికి స్మరణ యోగదాయకం అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు మీనరాశిలో రాహుతో కలిపి సంచారం చేయడం జరుగుతుంది. కనుక యంత్రాలతో, ఆయుధాలతో, డ్రైవింగ్ వ్యవహారాల్లో పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, ఇంట్లో ఉండబడినటువంటి వారితో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో దయచేసి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటే మంత్రము. కాకపోతే ఎదుటి వ్యక్తులు మీ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో మంచి అనిపించింది స్వీకరించండి, చెడు అనిపించింది విని వదిలేయండి. కానీ మీరు తిరిగి ఇమీడియట్లీగా సరైన సమాధానం చెప్తున్నారని మీరు అనుకున్నట్లయితే వారేమనుకుంటున్నారంటే నా మాటకు మీరు విలువ ఇవ్వడం లేదు అని మీ పైన మంచి కన్నా నెగిటివిటీ యొక్క పెంచుకొని శత్రువులను తను తయారు చేసి మీ పైన ఉసిగొల్పే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక దూర వాయు జల ప్రయాణాల్లో ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఇలాంటి కాల సమయంలో సూర్యారాధన, కాళభైరవ స్వామికి స్మరణ మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది, ప్రమాదాలను నివారిస్తుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి మీనరాశిలో రవి భగవానుడు రాహుతో కలిపి 18 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అత్తామామలతో, సోదరీమణులతో, బంధువులతో, మిత్రులతో ఆప్యాయత, అనురాగం పెంచుకోగలగాలి. మానవ సంబంధాలని మానవ సంబంధాలుగానే చూసుకోండి. ఆర్థిక సంబంధాలుగా మార్చారా
మీరు ఇబ్బంది పడడం, మీ స్థిర చరాస్తులపైన వాళ్ళు కన్నేసి ఉంచడం, బంధువులు కదా, మిత్రులు కదా, సన్నిహితులు కదా అని మీరు అనుకున్నట్లయితే వారు మిమ్మల్ని ఆర్థిక కొలమానాన్ని చేయబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో మీ ఫోన్లు వాడుతున్నామని చెప్పి మీ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, వాహనం కదా ఒకరోజు అడిగితే తిరిగి 10 రోజుల దాకా వాళ్ళు వాడుకోవడం, అడిగితే తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని మళ్ళీ 4 మాటలు అనడం, కనుక మాట సహాయం అని చెక్కులపైన సంతకం పెట్టడం కానీ, బంధువులని మిత్రులని దయచేసి అలా ప్రయత్నం చేయొద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ప్రేమను ప్రేమగానే గౌరవించడం, ఆప్యాయతను ఆప్యాయంగానే గౌరవించడం, మానవ సంబంధాలుగా చూసుకోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలము. లేకపోతే కుటుంబంలో, బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర మీరు నిందల పాలయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వారికి రవి భగవానుడు మీనరాశిలో రాహుతో కలిపి 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు, దూరావాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు, క్రయ విక్రయాల్లో ఆటంకాలు, ప్రభుత్వం నుంచి, ప్రైవేట్ రంగ సంస్థల నుంచి ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ప్రణాళికాబద్ధంగా ఉండడం, గురువుల మాట వినడం, తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళతో సలహా సంప్రదింపులు ఇలాంటి కాల సమయంలో అవసరం. లేకపోతే డాక్యుమెంట్స్ లేని వాహనాన్ని, పత్రాలు సక్రమంగా లేనటువంటి గృహాలను క్రయ విక్రయాల్లో ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. మీరు మధ్యవర్తిత్వ కార్యక్రమానికి కొద్దిపాటి దూరంగా ఉండాలి, మౌనంగా ఉండగలగాలి. కనుక సూర్యారాధన, కాళభైరవ స్వామి స్మరణ మీకు ధనపరమైన చిక్కులను తొలగించి స్థిర చరాస్తులను మీ సొంతం చేస్తుందని చెప్పి గమనించాలి. మీనరాశిలో రవి భగవానుడు మీనరాశి వారికి 18 సంవత్సరాల తర్వాత రాహుతో కలిపి సంచారం చేయడం వలన ప్రయాణాలు, అలసట, నీరసం, అకాల భోజనం, తిరుగుడు, అనవసర ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఒక దశ దిశ నిర్దిష్టంగా ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే మీ యొక్క సమయం, ధనం 2 వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే అనవసరమైన తిరుగుళ్ళు, విందులని, వినోదాలని, అనవసరమైన ఖర్చులు పంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీరు మనశ్శాంతిని కోల్పోవడం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటినీ నివారిస్తూ ధనపరమైన యోగం మీ సొంతం అవుతుంది. కనుక మౌనం, ధ్యానం, సూర్యారాధన, సూర్య నమస్కారాలు, కాళభైరవ స్వామి యొక్క సాధన, కాళభైరవ స్వామి యొక్క అష్టకం వినడం, కూష్మాండ దీపం మీకు ఐశ్వర్యానికి, ఆనందానికి మీరే కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి.